ముఖ్యంగా నేను సుమారు 25 ఏళ్ళు అవుతుంది బిఏలో పనిచేయబట్టి. 25 సంవత్సరాల నుండి పెద్దలు సీనయ్య గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, సచ్చిదానందరెడ్డి గారు, కీర్తిశేషులు నరసింహారావు గారు, కీర్తిశేషులు సుదర్శన్ రెడ్డి గారు, కీర్తిశేషులు పల్లా మోహన్ రెడ్డి గారు, మరియు మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు సత్యమూర్తి గారు, నగేష్ రెడ్డి గారు, సుగుణాకర్ రావు గారు, భాస్కర్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, వీరి అందరి అడుగుజాడల్లో ప్లస్ ప్రతి సెంటర్ నుండి, ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే నల్గొండ దాకా ప్రతి సెంటర్లో కీలకమైన వ్యక్తులు, సెంటర్లో ఉన్న అందరు సభ్యులు పనిచేయకపోయినా కీలకమైన వ్యక్తులు. ఖమ్మం అనగానే కిసాన్ సీను, ఆదిలాబాద్ అనగానే సంపత్రావు గారు, కరీంనగర్ అనగానే సుగుణాకర్ అన్న, ఇట్లా ప్రతి సెంటర్ నుండి ఈ అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి సెంటర్ నుండి కొంతమంది మూలరాయిగా చాలామంది పనిచేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వివిధ దశల నుండి నన్ను మెంబర్ నుండి ఈరోజు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే చెప్పేదానికి నేను 25 ఏళ్లలో ఎంతోమంది పనిచేశారు. 25 ఏళ్లలో నాకు ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సీనయ్య గారిని ప్రతినిత్యం అనుసరిస్తుంటాం. ఏంటంటే వారి యొక్క సింపుల్సిటీ అండ్ వారి యొక్క సమస్యని పరిష్కరించే మార్గం ఎలా ఉంటుంది అనేది. మనం ఏంటంటే ఈరోజు పేమెంట్ ముఖ్యంగా పేమెంట్ రావట్లేదు వాటికి ఆవేదన చేస్తున్నాం, స్ట్రైక్ చేద్దామంటున్నాం. అసలు దీని మూలమేందనేది ఆలోచిస్తలేం. ఎందుకు ఇలా అవుతున్నది, ఎవరు దీనికి కారణం? ఒక యాంగిల్లో చూస్తే మనమే. ఈరోజు ఈ సంఘం ఎంత ప్రతిష్టంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే, ఏ జీవో తీయాలన్నా, ఏ గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకురావాలన్నా కన్స్ట్రక్షన్ వింగ్లో మనని ఒక సభ్యులుగా చేర్చి తీసుకొచ్చినారు. మీరు గతంలో జరిగిన జీవోలన్నీ చూడండి, ఏ జీవోలో కూడా బిల్డర్ అసోసియేషన్ పేరు లేకుండా జీవో రాదు. ఆ స్థాయికి మన పెద్దలు తీసుకుపోయారు. నేను ఫస్ట్ బిల్డర్ అసోసియేషన్ మీటింగ్లకు పోయినప్పుడు సిమెంట్ స్టీల్ మీద మీటింగ్ సగం రోజు నడిచేది. అరే ఈ సిమెంట్ స్టీల్ గోలేందయ్యా, మా రాష్ట్రంలో ఈ గోల లేదే, మన రాష్ట్రంలో ఎంత పెరిగితే అంత డబ్బు ఇస్తున్నారు, వేరే రాష్ట్రాలలో అది లేదు. మనం ఏంటంటే ముందుండి మన పెద్దలు ప్రతి ఒక్కరు ఎస్ఎన్ రెడ్డి గారు, సీనయ్య గారు, సచ్చిదానంద రెడ్డి గారు అందరూ ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారితో వారి గవర్నమెంట్లో మనం మొత్తం ప్లాంట్లు పనిచేయడం జరిగింది. ఒక దిక్కు కాలచక్ర వర్క్ నడుస్తుంది, ఒక దిక్కు ఏఐసి ప్లీనరీ నడుస్తుంది. టోటల్ పనులు బంద్ చేసి మనం ఆ రోజు ప్రైజ్ ఎక్స్కలేషన్ జీవో తెచ్చుకున్నాం 2004 సంవత్సరంలో. సుమారు 21 సంవత్సరం నుండి మనం దాన్ని అనుభవిస్తున్నాము. మనం వేరే రాష్ట్రాలలో ఉన్న ఇబ్బందులు ఇక్కడ లేవు. అదేవిధంగా మనం బిఎంఎస్ సిస్టమ్ తెచ్చుకున్నాం. బిల్ మానిటరింగ్ సిస్టంలో సీరియల్ ఎమ్మటి పేమెంట్స్ కావాలనేది మన అసోసియేషన్ నుండే లెటర్ ఇచ్చేసి అది సీరియల్ ఎమ్మటి పేమెంట్స్ కానీ 2017 వరకు సీరియల్గానే పేమెంట్స్ అయినాయి. మనమే దానికి తూట్లు పడిచింది కూడా మనమే. ఒకసారి ఆలోచించుకుంటే బలమున్న కాంట్రాక్టర్ పోవటం, పేమెంట్లు తెచ్చుకోవటం, దాన్ని కూడా మనం ఎక్కడ ఏమరపాటు లేదు. అసోసియేషన్ దృష్టికి రాగానే ఆ 2 టోకెన్ నెంబర్లు పెట్టి మనం పిఎఫ్ఎస్ గారి దగ్గరికి పోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఒకటే అన్నాడు, డీవియన్ మీరు ఇంత కీన్ అబ్జర్వ్ చేయొద్దు, 20% డీవియేషన్ ఉంటుంది అన్నాడు. ఆ రోజు మనం అందరం సుగుణాకరణ ఉన్నాడు, అందరం ఉన్నాం. డీవియేషన్ ఉంటుందంటే మనం ఎమ్మటే చెప్పినాం ఇది 20/100 అవుతుంది సార్ అని. ఈరోజు 100% అయిపోయింది. మనం కోరేది ఏంటంటే మనం పోకపోతే డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఇస్తున్నాం, పైరో చేస్తున్నాం అంటున్నారు. కానీ మనం లేకపోతే, మనం పోకపోతే వచ్చేది మన తమ్మునికే మన అన్నకే అనుకుంటే సీరియల్ ఎమ్మటి పేమెంట్స్ వస్తాయి. మనం ఒకసారి ఆలోచిద్దాం మనం ఎట్లుందాం అనేది. మనం దాదాపు ప్రతి జిల్లాలో సెంటర్ ఉన్నది, ప్రతి జిల్లాలో మనకు నాయకులు ఉన్నారు. ఏం విభేదాలు ఉన్నా, ఏదున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం తీర్చేందుకు స్టేట్ బాడీ ఉంది, అదేవిధంగా సెంట్రల్ బాడీ కూడా ఉన్నది, పెద్దలు ఉన్నారు.
మన సమస్యలు తీర్చడానికి ప్రతి ఒక్కరు ఏదన్నా ఇప్పుడు పర్మిట్ ఫీ అనేది కొత్తగా 2022లో ఇంట్రడ్యూస్ అయింది. సుమారు 2022 నుండి 24 వరకు 1000 కోట్ల రూపాయలు మన బిల్స్ నుండి డిడక్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం కొట్లాడితే వచ్చేది కాదు, 2 సంవత్సరాలు ఓపికగా తిరిగి దాని జీవో తెచ్చుకోగలిగినాం ఈ ప్రభుత్వం వచ్చాక. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు అందరం ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఒక మిడిల్ స్టేజ్ కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్ల గురించి కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనేది నేను నమ్మే సిద్ధాంతం. మనం కూడా అందరం ఫాలో అయితే బాగుంటుంది. కానీ మనం బాగుండాలి, ఎదుటోడు ఎటుపోతే ఉంది అనే విషయంలో ఉంటే నేను ఒకటి ఆవేదన చెంది ఒక మెసేజ్ పెట్టినాను మన గ్రూప్లో. దాన్ని వైరల్ చేసేసి సోషల్ మీడియాలో కూడా పోయింది. మనం టర్నోవర్లు చూస్తున్నాం, టర్నోవర్లు కాదు మనసులే మిగిలేటట్లేరు. టర్నోవర్ల కోసం టెండర్లు వేయకండి. మన దగ్గర ఏం డబ్బు ఉంది, మనం ఎంతైతే వెచ్చించగలుగుతాం అంతవరకే పని చేసేటట్టు చేయాలి. మీ టెండర్లు ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, లేకపోతే మీకేమైనా పనిష్మెంట్ అవుతుందంటే ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, అసోసియేషన్ మొత్తం ఉన్నది. మీ ఎమ్మటి నోటీసులు ఇచ్చినా కూడా ఏ విషయమైనా కూడా అసోసియేషన్ అంతున్నది ఆఫీస్కి. మనం ఒక్కలమే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు ఏ సర్వాంతరాయమి కాదు, అన్ని డిపార్ట్మెంట్లు ఆయనకు తెలియవు. మనం ఒక కమిటీస్ పెట్టాం. పంచాయతీరాజ్కో కమిటీ, R&Bకో కమిటీ, బిల్డింగ్స్కో కమిటీ, నేషనల్ హైవేస్కో కమిటీ, ప్రతిదీ కమిటీస్ పెట్టాం. ఆ కమిటీస్ వాళ్ళు కూడా మాది కూడా బాధ్యత ఉందని పనిచేస్తే బాగుంటుంది. ముఖ్యంగా పెద్దలు సీనయ్య గారు చెప్పారు, గాంధీ జయంతిలో రోజు మనం ఒక నిరసన అనేది, ఈ నిరసన పెద్దల సూచనల మేరకే 2018లో మీ అందరికీ గుర్తున్నది, ఒక బ్యానర్ పెట్టాం. ప్రజల్లారా క్షమించండి, ఈ పనులు మేము చేయలేకపోతున్నాం, ప్రభుత్వం బిల్లులు చెల్లించినందుకు బిల్లులు ఇచ్చిన వెంటనే ఈ పనులు మొదలు పెడతామని రాష్ట్రం మొత్తం 8000 బ్యానర్లు పెట్టాం. ఆ రోజు చైర్మన్ని టార్గెట్ చేశారు, నేనే చైర్మన్. కాంగ్రెస్ వాళ్ళు చేయించిండ్రు ఇదని. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమో TRS చేయించిందంటారు. మనము ప్రభుత్వాలు మారుతాయి కానీ మన వృత్తి మారదు. ప్రభుత్వాలు మారుతాయి కానీ మన వృత్తి మారదు. మనం ఉండేదే ఇది. వీఆర్ ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్. మనము ఏదో విలాసాలకు ఖర్చు పెడతలేం. ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధికరమైన కార్యక్రమాలకు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాం. మా పెట్టుబడులు తిరిగి ఇవ్వండి, మనను అప్పుల పాలు చేయకండి అనేదే మన స్లోగన్. ఇవాళ సార్ పోయిన GCMC మీటింగ్లో ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరు గవర్నర్లకు మెమోరాండం ఇద్దాం, బడ్జెట్ ఉంటేనే టెండర్ పిలవాలి, బడ్జెట్ లేకుంటే టెండర్ పిలవద్దు అనేది ఒకటి అనుకున్నాం. ఆ నిర్ణయంగా మెమోరాండం ఇచ్చుకుంటూ కూడా మనము దయచేసి టెండర్ లేకపోతే బాగుంటుంది. మనం ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కాదు. మనం ఆనాడు కోకాపేట్ సెంటర్ GC మెంబర్ కాశీనాథ్ అన్న వారి ఆధ్వర్యంలో మనం సీఎం గారి దగ్గరికి పోవడం జరిగింది. వారిని ఫస్ట్ కలవటంలోనే మనం బిల్స్ అడగొద్దు అనుకున్నాం. వారికి బొక్క ఇయ్యగానే SN అన్న మేము 800 కోట్లు, సుమారు 8000 చిల్లర బిల్లులు, కోటి లోపడి బిల్స్ రిలీజ్ చేస్తా అన్నారు. మన కన్వెన్షన్కి వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. కానీ వారు 10 లక్షల వరకే, ఒకరోజు 5 లక్షలు ఇచ్చారు, ఒకరోజు 10 లక్షలు ఇచ్చారు. వారిని మళ్ళా మనం సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం 1 కోటి రూపాయలు వెచ్చించి అందులో 25 లక్షలు పెద్దలు సీనయ్య గారు, 25 లక్షలు అనిరుద్ గుప్తా దాస్ ఇంజనీరింగ్, 50 లక్షలు వారి ద్వారా, మిగతా 50 లక్షలు తలా 1 లక్ష రూపాయలు వేసేసి 1 కోటి రూపాయలు వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్లడ్ డ్యామేజ్ కింద ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా వారు డిసెంబర్ దాకా వేచి ఉండండి, డిసెంబర్ తర్వాత మీ చిన్న బిల్స్ అన్ని ఇస్తామన్నారు. మనం వేచి ఉన్నాం కానీ మార్చి దాకా కూడా కాలేదు. మనం విశ్వవసు సంవత్సరం, చేదు సంవత్సరం కిందనే మార్చిలోనే చూడాల్సి వచ్చింది. దాదాపు ఏంటంటే చిన్న కాంట్రాక్టర్లు పాపం, సార్ మేము ఉరి పెట్టుకునేదే ఉంది, వాళ్ళ ఫోన్లు దాదాపు రోజు ఒక 10-20 ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నాం. అదే ఆవేదనతోటి మనం ఒకటి గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని నమస్తే తెలంగాణ వాళ్ళు పెద్ద హైలైట్ చేశారు, బ్యానర్ ఐటమ్ కింద తీసుకున్నారు. మనకు శత్రువులు ఎవరు లేరు. మన పార్టీ అంటే ప్రభుత్వమే మన పార్టీ, ప్రభుత్వమే మన పార్టీ. మనం ప్రొఫెషనల్గా ఒక్కొక్కరం 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ వ్యవస్థలో ఉన్నాం. మనని ఈరోజు నరికేస్తే ఇలా పెట్టుబడి ఉండొచ్చు, ఫైనాన్షియర్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, కానీ పనిచేసే వ్యవస్థ ఇవాళ దాదాపు ఇక్కడున్న తెలంగాణలో 1 లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ. అదే ఎవరో విదేశాల నుండి వచ్చి
ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకొని టై కోట్ వేసుకొని రాగానే సెక్రటరీలు పోయి బొకేలు ఇస్తున్నారే, ఇంతమంది అవుపడతలేరా? మొదలు స్వదేశంలో ఉన్న కాంట్రాక్టర్లైన గుత్తదారులను గౌరవించండి. మీరు విదేశీలకు పోయి మీరేదో ఫండ్స్ రావాలనేది మీటింగ్లు కాదు. స్వదేశంలో ఉన్న పెట్టుబడిదారులైన గుత్తదారులను గౌరవించండి అనేది ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.